హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈవి ప్రసాద్ యూట్యూబ్ ఛానల్ అనేది కొత్త కంటెంట్ మీద నడుస్తుంది. ఇది ఎవ్రీ సండే అది ఎంటర్టైన్మెంటే కాకుండా పర్సనల్ వీడియోసే కాకుండా అంటే రైతులకు కూడా ఉపయోగపడాలి అనే కంటెంట్ మీద ఎవ్రీ సండే మన హైదరాబాద్లో ఉన్న బఫెలో మార్కెట్ ఉంది కదా, గేదెల మార్కెట్, అది ఎవ్రీ సండే ఉంటుందండి. చాలా తక్కువ రేట్లో రైతులకి చాలా ఆదాయదాయకంగా మిల్క్ ఇచ్చే గేదెలు అన్ని రకాలు, ముర్రా జాతి, జఫ్రా జాతి, బన్నీ జాతి, వేరే వేరే చాలా పెద్ద పెద్ద డైరీ ఫామ్లో చాలా రేట్లు కొనుక్కొస్తారు. వాళ్ళు మిల్క్ అయిపోయిన తర్వాత 3, 4, 5 months ప్రెగ్నెన్సీ ఉన్న వాటిని ఇక్కడ సేల్స్ రావడం జరుగుతుంది. వాటిలో కొన్ని పాడి కూడా ఉంటాయి. అక్కడ రైతులు కూడా కొందరు పల్లెటూరు నుంచి తీసుకొచ్చి పెడతారు. చాలా రీజనబుల్ రేట్లు ఉంటాయండి. అక్కడ మనకి చెప్పడానికి కూడా మధ్యలో మీడియేటర్స్ ఉంటారు, అంటే బ్రోకర్స్ అంటారు. అంటే కొన్ని చోట్ల బ్రోకర్స్ అంటారు, కొన్ని చోట్ల మీడియేటర్స్ అంటారు. ఓకే, అయితే వాళ్ళు మనకి అందుబాటు రేట్లో అక్కడ అమ్మే డైరీ ఫామ్లో తెచ్చి ఎవరైతే ఉన్నారో వాళ్ళ బ్రోకర్ ద్వారా అమ్మే వాళ్ళకి మనకి మధ్యవర్తి చేసి అటు ఇటు రేటు డివైడ్ చేసి తగ్గొట్టి ఒక రేటుకి మనకి ఇప్పిస్తారు. అక్కడ మనం కొన్న తర్వాత ఏపీ వాళ్ళకున్నా, తెలంగాణ వాళ్ళకున్నా, కర్ణాటక వాళ్ళకున్నా, మహారాష్ట్ర వాళ్ళకున్నా, తిరుపతి, నెల్లూరు, ఇంకా అంటే అన్నీ డివైడ్ చెప్పట్లేదు కానీ అన్ని చోట్ల నుంచి వస్తారు కాబట్టి మీకు అన్ని చోట్ల అవైలబుల్గా మీకు వెహికల్స్ కూడా అక్కడే ఆన్ ది స్పాట్లో ఉంటాయండి. రీజనబుల్గానే ఉంటాయి వెహికల్స్. ట్రావెలింగ్ ఎక్కువ ఉంటుందేమో, చాలా కాస్ట్ అడుగుతారు అనేది ఏమి ఉండదు. మీకు పర్ కిలోమీటర్ లెక్కనే అడుగుతారండి వాళ్ళు, ఎక్కువ ఏమి అడగరు. రీజనబుల్గా కూడా మీకు సపోర్ట్ చేస్తారు. ఒకవేళ మీకు అక్కడ కొన్న తర్వాత తాళ్ళు అన్నీ కూడా అక్కడే అమ్ముతారు. చూసారు కదా, మంచి మంచి డిజైన్స్ తాళ్ళు చూసారు అక్కడ అన్నీ ఉంటాయి. తాళ్ళు కూడా ఎక్కువ రేట్లు ఉండవండి. 60 రూపీస్, 50 రూపీస్, 70, ఇంకా స్ట్రాంగ్ అయితే 100, అంతమించి ఉండవండి. చూసారు, గంటలు, అక్కడ పట్టీలు, రకరకాల డిజైన్స్ చూస్తుంటేనే చాలా ఇది అనిపిస్తుంది. ఎందుకంటే మాకు బర్రెలు ఉన్నాయి, అట్లా చూస్తుంటే ఒక ఫీల్ వస్తుంది మాకు కూడా. అది చూసారా, అక్కడ బోర్గా చెప్పరు. ఆ పట్టుకున్న తాడు 70 రూపాయలు. ఆ 70 రూపాయలకు కూడా రైతులు కొనడానికి ఆలోచిస్తున్నారు. యాక్చువల్లీ కొనడానికి ఆలోచిస్తున్నారంటే దాని రేటు అంతే ఉంటుంది. కాకపోతే అక్కడ 1,00,000 రూపాయలు పెట్టిన గేదెకి ఇక్కడ 70 రూపాయల తాడుకి ఆలోచిస్తారు. ఇక్కడ దానా కంపెనీ వల్లభ దానా కంపెనీ వాళ్ళు కూడా కొన్ని స్టాల్ పెట్టారు అక్కడ తక్కువ రేట్లు అని చెప్పి. చూసారు, ఇక్కడ మనకి గేదెలే కదండి, ఆవులు, జెర్సీ ఆవులు, మిల్క్ ఇచ్చే ఆవులు, ఇవి చిన్న చిన్న దోళ్ళు కూడా ఉన్నాయి, డెలివరీ ఇచ్చినాయి. ఎక్కువ రేట్లు ఏమి ఉండవండి. కాకపోతే మనం చూసి మంచిగా బేరం ఆడుకుంటే చాలా తక్కువ రేట్లు వస్తాయి. ఇది గిర్రి ఆవు అంటారు దాన్ని. ఇక మనం దున్నపోతు అంటారు వీటిని. దున్నపోతులు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఇవి ఎక్కువ డైరీ ఫామ్ వాళ్ళు తీసుకెళ్తుంటారండి ఈ దున్నపోతుల్ని. మనకి పట్టదోళ్ళు పెద్ద రేట్లో కొనలేమనుకుంటే, మనం చిన్నవాడి నుంచి స్టార్ట్ చేయాలనుకుంటే చిన్నగా స్టార్ట్ చేసే రైతులు చాలా ఉపయోగకరమైన ఇవి. సరే, ఆ దూడలు కూడా మీకు చాలా తక్కువలో వస్తాయి. 1,00,000 రూపాయలు పెట్టి గేదెలు కొనే బదులు 1,00,000 రూపాయల్లో 4 దూడలు, 5 దూడలు బేరవాడి తీసుకెళ్తే మీకు 1 yearకి ప్రాఫిట్ వస్తుంది, కొంత ప్రాఫిట్ వచ్చేస్తుంది. సరే, ఆ వ్యాన్లు అన్నీ అక్కడే ఉంటాయి, మీరు ఏమీ ఎత్తుకోవాల్సిన అవసరం లేదు, మొత్తం ఉంటాయండి. ఎక్కడెక్కడి నుంచో కార్లు వేసుకొస్తూ ఉంటారు, చాలా మంది వస్తూ ఉంటారు. వాళ్ళని వీళ్ళని ఎడ్యుకేటెడ్ అని అన్ఎడ్యుకేటెడ్ అని ఏమి ఉండదు. చదువుకున్న వాళ్ళు వస్తారు, వాళ్ళు బిజినెస్ పెట్టాలని ఇక్కడికి వస్తారు, రైతులు వస్తారు. చాలా రీజనబుల్గా రేట్లు ఉంటాయండి ఇక్కడ. ఎటువంటి కూడా మోసపూరితం అనేది ఏమి ఉండదు. 1కి 10 సార్లు చూసుకోండి. ఏదో కొత్తగా వచ్చి పెడతామని కాకుండా మీకు తెలిసిన వాళ్ళని, అనుభవం ఉన్న వాళ్ళని కొంచెం మీ వెనక తెచ్చుకుంటే ఇంకా చాలా బెటర్గా ఉంటుంది. మీకు క్వాలిటీ దాన్ని ఏమంటారు, మన క్వాలిటీ చెక్ చేసుకోవడానికి, బ్రీడ్ చెక్ చేసుకోవడానికి, ఒరిజినల్ జాత, ఇది నార్మల్ జాత అనేది మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు తెలుసు. మా నాన్నగారికి అయితే తెలుసు. అట్లాగే మీ ఇంట్లో మీ నాన్నగారు, మీ తాతయ్య ఎవరో ఉంటారు కదా పెద్దవాళ్ళు, వాళ్ళందరూ కూడా డెఫినెట్గా తెలుస్తుంది. ఈ వ్యాన్లు కూడా మంచిగా అవైలబుల్లో ఉంటారు. రీజనబుల్గా తీసుకెళ్ళి మంచిగా తీస్తారు. మీ ఇక్కడికి వచ్చి ఎండగా ఎక్కువ ఉందంటే చెరుకు రసం కూడా ఉంటుంది ఇక్కడ, మీరు కూల్గా తాగొచ్చు. ఇక్కడ నుంచి గేట్ బయటికి పాస్ అయితే మీకు టిఫిన్ సెంటర్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడికి వస్తే ప్రతిదీ అవైలబుల్లో ఉంటాయండి. ఓకే, ధన్యవాదాలండి అందరికీ నా ఛానల్ సపోర్ట్ చేస్తున్నందుకు. థ్యాంక్ యూ.